భాగ్య అయితే బయట హాల్లోకి వచ్చి ఆరునైతే వెతుకుతూ ఉంటుంది. ఏంటక్క నువ్వు చేసింది? నువ్వు ఆయన బాడీలోకి దూరకుండా ఉంటే ఈరోజు మనం మనుని బయటికి గెంటేసేవాళ్ళం కదా, ఎందుకు అలా చేశావు అని చెప్పేసి భాగ్య అయితే ఆరుని అడుగుతుంది. సరే నువ్వు అది వదిలేసి నాకు ఒక సహాయం చేస్తావా అని చెప్పేసి ఆరు అయితే భాగ్యని అడుగుతుంది. ఏంటక్క అది చెప్పు చేస్తాను అని చెప్పేసి భాగ్య కూడా అడుగుతుంది. ఏమీ లేదు, ఎల్లుండి 9 నుండి 11 గంటల వరకు అయితే మంచి గడియలు ఉన్నాయి. సరే ఆస్తికలనైతే గంగలో కలపడానికి ట్రై చెయ్యి, ఆయనను ఒప్పించి ఆస్తికలనైతే తీసుకువెళ్ళి కలిపేసి అని చెప్పగానే అక్క ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి భాగ్య అంటుంది. ఏమీ లేదు కానీ భాగ్య ఇది ఒక సహాయం చెయ్యి, నువ్వు అలా కలిపితేనే నాకు మరో జన్మ అనేది ఉంటుంది, నేను మరో జన్మ ఎత్తడానికైతే అది కారణం అని చెప్పేసి అంటుంది. ఇంకా ఏడ్చుకుంటూ భాగ్య అయితే ఆరుని గట్టిగా హత్తుకుంటుంది. ఇక ఆరు కూడా ఏడుస్తుంది చెల్లి అని చెప్పేసి ఇద్దరు కంటతడి పెట్టుకుంటారు. మరి భాగ్య అయితే అమరేంద్రని ఒప్పిస్తుందా, అస్థికల్ని గంగలో చూడాలంటే రేపు వచ్చే ప్రోమోలో అయితే చూద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.